అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలోని రేకులకుంటకు చెందినట్టు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నటరాజ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో? అందులో ముఖ్యంగా రైతులకి మంచి సందేశం వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులను కాపాడుకోవాలి, ముఖ్యంగా భూమిని కూడా కాపాడుకోవాలి తప్పిస్తున్నటువంటి చాలామందికి ఇది సరైన సమాధానమనే మనకు అనిపిస్తుంది. కాబట్టి సార్ ఏంటి సార్ ముఖ్యంగా బయోచార్ అంటే ఏంటి సార్? బయోచార్ అనేది వ్యవసాయ రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఒక ఆంగ్ల పదం. బయో అంటే జీవం, చార్ అంటే బొగ్గు, అంటే జీవం ఉన్న బొగ్గు బయోచార్ అంటే. అయితే బొగ్గు అనేది మాకు కొత్త ఏం కాదు, అనాది కాలం నుంచి మన రైతులు తయారు చేస్తూనే ఉన్నారు. అయితే పంట అవశేషాలను లేదా పంట వ్యర్థాలను పంట అయిపోయిన తర్వాత పూర్తిగా కాల్చివేయడం వల్ల అది బొగ్గుగా తయారవుతుంది. అదే ఆక్సిజన్ తక్కువగా ఉన్న పరిస్థితిలో లేదా ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో మనం పంట అవశేషాలను ఒక కంట్రోల్డ్ కండిషన్లో సగం కాల్చినట్టు దాన్ని తయారు చేసి దాన్ని బయోచార్ అంటాం. ఆ బయోచార్లో ఇక ప్రతి ఒక్క పంట భూమి నుంచి నీళ్ళ నుంచి పోషకాలను తీసుకున్న పోషకాలలో కొంతవరకు మాత్రం అది ధాన్యం తయారీకి ఉపయోగపడుతుంది. ఈ మిగతా అంతా పంట కాండంలో, ఆకుల్లో పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలని ఖచ్చితంగా మనం పంట అవశేషాలను కాల్చేసినప్పుడు బూడిదైపోతుంది. అలా చేయకుండా ఒక ఆక్సిజన్ తక్కువ పరిమితి ఉన్న కండిషన్లో లేదా ఆక్సిజన్ లేకుండా ఉన్న కండిషన్స్లో మనం అది కాల్చినప్పుడు బయోచార్ తయారు చేసినప్పుడు 45 నుంచి 50% ఉన్న కర్బనం, ముఖ్యంగా కార్బన్ కంటెంట్ ఏముంటుందో ఆ ప్లాంట్లో అది స్థిరీకరించబడుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. అది స్టెబిలైజ్ అయినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా మనం పర్యావరణ కాలుష్యం, అదే కాకుండా ఇప్పుడు వాతావరణ మార్పులు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. దానికి ముఖ్య కారణం కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణానికి లేదా పర్యావరణంలోకి విడుదలైనప్పుడే అది క్లైమేట్ చేంజ్కి కారకం అవుతుంది. అటువంటి క్లైమేట్ చేంజ్కి కారకమైన ఆ కార్బన్ డయాక్సైడ్ని స్టెబిలైజ్ చేసి బయోచార్ రూపంలో చేసి భూమిలో మనం కలిగి దున్నేస్తాం. అలా కలిగి దున్నేసినప్పుడు ఇప్పుడు అనంతపురం ఇట్లాంటి మన సాయిల్స్లో నేలలో ఏమైందంటే సేంద్రియ కర్బన శాతం, ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనం అనంతపురం జిల్లా అంతా సర్వే చేసినాం. మనకు ఏం తెలిసిందంటే 0.5% మినిమం ఉండాలి కర్బన శాతం. అట్లాంటిది మనకు 0.2-0.3%కి వచ్చేసింది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక మట్టి తీసుకుంటే మన చేతిలో 100 గ్రామ్ తీసుకున్నాం అనుకోండి, 33% సిల్టు, 33% శాండు, 33% బంకమట్టి ఉండాలి దాంట్లో. ఆ మూడు కలిస్తేనే అది సారవంతమైన మట్టి. అయితే ఈ మూడింటిని పట్టి ఉంచే శక్తి ఈ ప్రకృతిలో ఈ కార్బన్కి మాత్రమే ఉంది. అది ఆర్గానిక్ కార్బన్కి మాత్రమే ఉంది, బయోచార్లో ఉంటుంది. అది ఈ పశువుల ఎరువు, మన సేంద్రియ ఎరువులు ఎంత వాడినా కార్బన్ కంటెంట్ భూమిలో వృద్ధి చెందుతూ ఉంది. అయితే మనకు పలు రకరకాల కారణాల వల్ల మనకు పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులు మన భూమికి ఎక్కువగా రైతులు వాడకపోతున్నారు. అదేవిధంగా ఏదో ఒక రూపంలో మన సేంద్రియ ఎరువులు వాడాల్సిందే. అలా వాడకపోవడం వల్ల సేంద్రియ కర్బన శాతం మనకు భూమిలో తగ్గిపోయింది. కాబట్టి ఇసుక నేలలు ఎక్కువగా తయారవుతున్నాయి. దీనివల్ల సారవంతం కోల్పోయి భూమి కోతకు గురి అవుతుంది. భూమి సారం కంప్లీట్గా క్షీణిస్తూ పంటల దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పంట అవశేషాలను కాల్చి పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా, అదేవిధంగా భూమి సారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బయోచార్ అనేది ఒక మంచి సేంద్రియ పదార్థం. అలా అనేసి బయోచార్ అంటే పెద్ద ఇదేం కాదు, కొత్త అనాది కాలం నుంచి రైతు చేస్తూనే ఉన్నాడు. కానీ బొగ్గుగా తయారు చేసుకుంటున్నాడు, బూడిదిగా తయారు చేసుకుంటున్నాడు. అలా చేయకుండా దాన్ని కంప్రెస్డ్ కండిషన్లో స్టెబిలైజ్డ్ కార్బన్ కంటెంట్ మనం తయారు చేసుకొని ఆ బయోచార్ని భూమికి అందించినట్లయితే భూమి ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మన ఈ సేంద్రియ కర్బన శాతాన్ని భూమిలో పెంచవచ్చు. అది చాలా అవసరం. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మట్టికి, సాయిల్స్కి, నేలకి ఇది చాలా ముఖ్యం. సేంద్రియ కర్బన శాతం పెంచాలి ఒకటి. ఇది బయోచార్ మనము భూమికి అందించినప్పుడు పోషకాలు మరియు ఉద్జని సూచిక అంటాం, సాయిల్ pH అంటాం, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం రసాయనిక ఎరువుల ద్వారా, సేంద్రియ ఎరువుల ద్వారా అందించిన పోషకాలని
సమన్వయం చేసుకుంటూ పోషకాలని పంటకి కరెక్ట్గా అందజేస్తుంది. అలా అందజేసినప్పుడు పోషకాలు అది పంట బాగా పెరుగుదల చెంది ఆరోగ్యంగా మంచి దిగుబడిని ఇస్తుంది. మనకు తేమ అనేది వర్షాకాలం ఎప్పుడు వచ్చినప్పుడంతా వర్షం అంతా కొట్టుకుపోతూ ఉంటుంది, వాటర్ అంతా. దాన్ని తేమ శాతం 3-4 రోజుల కంటే ఎక్కువగా మనకు భూమిలో ఉండటం లేదు. ఈ బయోచార్ వేయటం వల్ల తేమ శాతాన్ని దాదాపుగా 25-30% ఎక్కువగా భూమిలో పట్టి ఉంచుతుంది. అది అనంతపూర్ లాంటి మన సాయిల్స్కి చాలా ముఖ్యం. తేమ శాతాన్ని ఒక 3 రోజులు లేదా 4 రోజులు ఎక్కువగా భూమిలో ఉంచగలిగితే దానికంటే మనకు సర్వీస్ ఇంకొకటి లేదు. ఒకటి. రెండోది సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది. మూడోది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఉండొచ్చు, నార్త్ ఇండియాలో ఉత్తర భారతంలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఇటువంటి ప్లేసెస్లో ఈ పంట అవశేషాలను కాల్చి దానివల్ల కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుంది. అదేవిధంగా మనకు అనంతపూర్ జిల్లాలో పంట అవశేషాలను ఎలా కాలుస్తున్నారంటే పత్తి లాంటి గట్టిగా ఉన్న పంట అవశేషాలు, కంది కట్టె ఇట్లాంటివి అవి పంట తర్వాత రైతు రకరకాలుగా వాడుకుంటున్నారు. అయితే ఎక్కువ కాల్చి పడేస్తున్నారు. అది కాల్చేయడం వల్ల కాలుష్యం ఒకటి. రెండోది దాంట్లో ఉన్న పోషకాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆ పంట వ్యర్థాలని సమర్థంగా వినియోగించుకుంటూ బయోచార్ తయారు చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంట దిగుబడిని పెంచుకోవడానికి రైతులు ఉపయోగించుకోవాలనేది నా ఒక ఇది. ముఖ్యంగా ఇప్పుడు పంట ఏదైతే ఉందో మీరు పంటను కాల్చి ఏది చేస్తున్నారో అది చాలామంది రైతులు ఏం భావిస్తున్నారంటే దానివల్ల ఎరువుగా ఉపయోగపడుతుంది నేలకని ఒకటి అలా భావిస్తూ ఆ పంటని కాల్చి ఇది చేస్తున్నారు. మరొకటి దీన్ని ప్రాసెస్ చేయాలంటే బయోచార్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది సార్? ముఖ్యంగా పంట కాలుస్తున్నారు. దీంట్లో నేను ముందుగానే చెప్పాను, పంట కాల్చేసి అది ఒక బయోచార్లా తయారు చేసుకోవాలి, లేదా బుగ్గలా తయారు చేస్తాను, లేదంటే నేను కాల్చేస్తానంటే కాల్చితే ఒక ప్రాబ్లం వస్తుంది, కాలుష్యం జరుగుతుంది ఒకటి. రెండోది అది బూడిదిగా అయిపోతుంది. మనకు నేలలో ఎప్పుడు మ్యాక్రోపోర్స్, మైక్రోపోర్స్ అని సాయిల్లో ఉంటుంది. ఆ మ్యాక్రోపోర్స్, మైక్రోపోర్స్ దాంట్లోకి నీళ్లు, వర్షపు నీళ్లు కానీ మనం కట్టిన నీళ్లు కానీ భూమిలో ఇంకాలంటే ఆ రంధ్రాలు ముఖ్యం. పంటకు కూడా వేరు వ్యవస్థ ద్వారా అది గాలి తీసుకోవాల్సిందే. గాలి, నీరు అన్నీ తీసుకుంటే ఆ రంధ్రాల ముఖాంతరం వెళ్ళాలి. ఈ బూడిద పోయి ఆ మ్యాక్రోపోర్స్, మైక్రోపోర్స్లో సెట్ అయిపోయినప్పుడు సిమెంట్ లాగా అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది, భూమి గట్టిపడిపోతుంది, వాటర్ సింక్ అవ్వదు, పర్కులేట్ అవ్వదు. ప్లస్ వేరు వ్యవస్థ బాగా పెరుగుదల ఆగిపోతుంది. వేరు వ్యవస్థనే లేదంటే పంట ఎలా వస్తుంది? అందుకని అది ఆ ముఖ్య కారణం. ఒకటి, పంటను అవశేషాలను కాల్చకుండా దాన్ని బయోచార్గా తయారు చేయాలి. ఆ బయోచార్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను, జీవం ఉన్న బొగ్గు అని. దానికి కావాల్సింది పంట అవశేషాలు ఒకటే. ఆ పంట అవశేషాలని కాల్చడానికి మనకు కావాల్సింది ఒక రకరకాల పద్ధతులు చేస్తారు. అయితే మన వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మనం ఏం తయారు చేసినంటే ఒక వాడిన డ్రమ్ము, ఆయిల్ డ్రమ్ము తీసుకోవడం, ఆ డ్రమ్ముకు కింద భాగంలో కొన్ని రంధ్రాలు చేయటం, పై భాగం మూతని తీసేసి 4 కడ్డీలను అమర్చాం. ఎందుకంటే ఆ మూత నీట్గా కూర్చోవడానికి సరిపడా అమర్చుకోవడం. ఆ తర్వాత కంది కట్టె లేదా పత్తి కట్టె ఇట్లాంటి కట్టెల్ని ఒక మోతాదులో కట్ చేసుకొని డ్రమ్ములో కింద భాగం నుంచి పై భాగం వరకు ఖాళీ లేకుండా, గాలి శాతం ఎక్కువ లోపలికి పోకుండా బాగా అమర్చుకుంటూ రావాలి. పేర్చుకుంటూ వచ్చినప్పుడు దాదాపుగా ఒక డ్రమ్లో 45-50 కేజీలు కట్టె పడుతుంది. గట్టిగా పట్టేసి ఆ తర్వాత ఆ డ్రమ్ము మూత పెట్టేసి దానికి మూత కూడా గాలిపోకుండా మన పక్కనే ఉన్న మట్టితో, బంకమట్టి తీసుకొని నీట్గా ప్యాక్ చేసేయడం. మీరు చిత్రంలో చూస్తూ ఉన్నారు. అలా చేస్తూ కింద ఉన్న రంధ్రాల ముఖాంతరం మనం పొయ్యి మీద పెట్టి ఒక 25-30 నిమిషాలు కాల్చడం అంతే. తర్వాత ఆ డ్రమ్ముని తీసి నేల మీద పెట్టేయడం. సమానంగా ఉన్న నేల మీద పెట్టేసినప్పుడు ఆ మంట ఆరిపోతుంది. అయితే పై భాగం కూడా క్లోజ్డ్ ఉంది, కింద భాగం కూడా కంప్లీట్గా క్లోజ్ చేసినప్పుడు ఆ మంట అక్కడే రంజుకుంటూ బాగా ఒక 1-2 గంటల సేపు బాగా కంప్లీట్గా కాలిపోకుండా, బూడిది కాకుండా ఇలా కంప్లీట్గా పంట అట్లాగే ఉండిపోకుండా, అవశేషం కాల్చకుండా పోకుండా ఉంటూ ఆఫ్ బాగా కాలినట్టు ఇదవుతుంది. ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే కర్బన శాతం, సేంద్రియ కర్బనం లేదంటే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అని ఏమంటాము, అది ఆ బొగ్గులో కంప్లీట్గా స్థిరీకరించబడుతుంది, స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ స్టెబిలైజ్ అయింది కాలుష్యం కాదు. ఒకటి, పర్యావరణానికి విడుదల, అట్మాస్ఫియర్లోకి విడుదల అవ్వదు. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాలేదంటే క్లైమేట్ చేంజ్కి
కారణం తగ్గిపోతుంది. అందువలన అదొకటి. రెండోది, మన భూమికి దీన్ని పొడి చేసుకొని పంటకి వేసుకున్నప్పుడు వేరు వ్యవస్థ దగ్గర అన్ని పోషకాలను అందిస్తుంది, తేమను అందిస్తుంది, భూమి యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధ గుణాలని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వేరు వ్యవస్థ ఒక పంటకు వేరు వ్యవస్థ ఏముంటుందో ఆ వేరు వ్యవస్థ దగ్గర అన్ని పోషకాలను అందించడం వలన పంట చాలా బాగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనకు ఈ ఇసుక నేలలైన అనంతపురం ఇట్లాంటి వరకు పెద్ద వర్షం వచ్చిందంటే టాప్ సాయిల్ అంతా కొట్టుకుపోతుంది. అలా కొట్టుకుపోకుండా భూమి కోతకు గురి కాకుండా కంప్లీట్గా కట్టడి చేస్తుంది. అలా కట్టడి చేసినప్పుడు మాకు ఒక సంవత్సరానికి మన పరిశోధన స్థానంలో చేసిన పరిశోధన ప్రకారం ఒక సంవత్సరానికి ఒక హెక్టార్కి దాదాపు 4-5 టన్నులు మట్టి కొట్టుకుపోతూ ఉంటుంది. అలాంటి మట్టిని మనం అరికట్టడం వల్ల ఎంతో సేవ మన భూమి నేలకి చేయవచ్చు. ఇలా చేసుకుంటూ ఈ డ్రమ్ము తయారీకి అంత ఎక్కువగా ఖర్చు కాదు. వాడిన డ్రమ్ము దాదాపుగా 1000 రూపాయలు అయితే దొరుకుతాయి. దానికి ఒక రంధ్రాలు పెట్టడానికి ఒక 100-200 రూపాయలు. ఆ తర్వాత ఇంక మనం రైతు తన పొలం దగ్గరనే అక్కడే పొయ్యి పెట్టుకొని అది తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ని ఎంత మోతాదులో వాడాలనేది ఇంతవరకు ఏమీ లేదు. ఎటువంటి నేలకు వాడాలంటే ఎర్ర నేలలో ఇది చాలా ఉపయోగం. బంక నేలలో అయితే ఇసుక కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి బంక మట్టి ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఆ క్లే కంటెంట్ మీద అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఎర్ర నేలలో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది, బంక శాతం తక్కువ ఉంటుంది. వేసిన రసాయనిక ఎరువుల ద్వారా కానీ సేంద్రియ ఎరువుల ద్వారా వేసిన పోషకాలు కొట్టుకుపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి ఇసుక నేలలో ఈ బయోచార్ అనేది పోషకాలని పట్టి ఉంచుతుంది ఒకటి. రెండోది, ఇది తయారు చేయడానికి డ్రమ్కి ఎంత ఖర్చు అవుద్ది? ఒక 1000 రూపీస్, ఇంకొక 200 రూపాయలు. ఆ తయారు చేసుకోవడానికి ఒక మోతాదని లేదు బయోచార్ వేయటానికి. ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత కంది కట్టి వస్తే అంత కంది కట్టిని కట్ చేసుకొని మనం బయోచార్ డ్రమ్ములో వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం. ఒక డ్రమ్ముకి ఒక 16 నుంచి 17 కేజీలు, దాదాపుగా 20 కేజీలు బయోచార్ మనకు వస్తుంది. దాదాపుగా 200-300 కేజీలు, ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చిందంటే అర్ధ టన్ను, 1 టన్ను వచ్చినా కూడా మనం భూమికి ప్రతి సంవత్సరం వేసుకుంటూ పోతే మనకు కర్బన శాతం పెంచుకొని భూమి ఒక ఆరోగ్యాన్ని, నేల ఒక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇటువంటిది రైతులు చేసుకోవాలంటే మీ సహకారం ఎలా ఉంటుంది సార్? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదంటే ఇంకా ఇటువంటివి, ఎందుకంటే వాళ్ళకి చాలా నీడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి చాలా పూర్తిగా, ఎందుకంటే కెమికల్స్ వాడి స్ప్రేయింగ్స్ వాడి ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలామంది భావిస్తున్న నేపథ్యంలో మీ వైపు నుంచి సపోర్ట్. సార్, మన వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ పరిశోధన చేసిన తర్వాత ముఖ్యంగా మనకు వ్యవసాయ శాఖ అనంతపురం వారు చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతోనే ఇది రైతుల దగ్గరికి మనం తీసుకెళ్తున్నాం. పలు రకాల కార్యక్రమాల్లో, తరబేతి కార్యక్రమాలు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మళ్ళీ డెమాన్స్ట్రేషన్స్ అన్ని ప్రోగ్రామ్స్లో మనం చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా వ్యవసాయ శాఖ వాళ్ళు, అంత వ్యవసాయ అధికారులు వాళ్ళు ప్రతి రైతు దగ్గరికి పలానా కట్టెలు పంట వ్యవసాయ వ్యర్థాలను కాల్చకండి, ఇలా తయారు చేసుకోండి అని అవగాహన ఇస్తున్నారు. మనం వ్యవసాయ పరిశోధన స్థానానికి ఏ రైతు వచ్చినా మనం దీని గురించి లిటరేచర్ కానీ లేదు ఎలా తయారు చేయాలని ఆ ప్రాసెస్ని చూపించడం కానీ, అదేవిధంగా మనకు ఈ బయోచార్ని వాడిన ఎక్స్పెరిమెంట్స్ ప్లాట్స్ కూడా మనం చూపించి వాళ్లకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పలు రకాల కార్యక్రమాల్లో ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడ అన్ని చోట్ల ఈ టెక్నాలజీని రైతుల దగ్గరికి తీసుకెళ్తున్నాం సార్. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పంటలను బేస్ చేసుకొని వాడాల్సిన అవసరం లేదు, సాయిల్కి ఏ సాయిల్కైనా వాడుకోవచ్చు సార్. అది బయోచార్ అనేది ఏ పంటకైనా వాడచ్చు సార్. ముఖ్యంగా మన అనంతపురం నేలలకి ప్రతి నేలకి ఇది వాడచ్చు, ఇక వాడకూడదు అని ఏం లేదు. ఒకటేంటంటే ఎర్ర నేలల్లో ఇది చాలా ముఖ్యం. నల్ల నేలల్లో ఆల్రెడీ బంక క్లే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ దాంట్లో కూడా ఒక 2-3 సార్లు వాడితే ఇబ్బంది ఏం లేదు. ఎర్ర నేలల్లో మనకున్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం వాడితే ఇంకా మంచిది. పలానా పంటకు వాడాలి, పలానా పంటకు లేదు అని లేదు, పలానా ఇంత మోతాదులోనే వేయాలని కూడా లేదు. అలా అని మనకు ఒక ఎకరాకి 5 టన్నులు 6 టన్నులు వేసేంత పంట అవశేషాలను కాల్చి బయోచార్ తయారు చేయడం అంతగా ఈజీ కాదు. కానీ ఒక అర్ధ టన్ను నుంచి 1 టన్ను వరకు ఒక హెక్టార్కి రైతు తన పొలంలో ఎంత దొరికితే అంత బయోచార్ తయారు చేసుకుని వాడుకోవచ్చు.
ఇది మొత్తం ఏదైతే మాత్రం అనంతపూర్ ఇది వ్యవసాయ విజ్ఞాన కేంద్ర శ్రీరంగ వ్యవసాయ విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ నటరాజ్ గారు చెప్తున్నటువంటి బయోచార్ అనేది అది చాలా అద్భుతమైన, ఎందుకంటే భూమికి సంబంధించిన అంశం. దీన్ని ఇప్పుడు ఎందుకంటే కెమికల్స్ కావచ్చు ఇలాంటి ఇతరత్ర అనేక రకాలుగా మనకు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రెడ్ సాయిల్కి ఇది చాలా ఉపయోగపడడం. అందులో అనంతపురం జిల్లా లాంటి నేలలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ విధానం. ఎందుకంటే మేము ఆ రకంగా రైతులు మమ్మల్ని ఎవరైనా సంప్రదించినా లేదంటే ఫోన్ ద్వారా లేదంటే ఇటు ఏ రకంగా అయినా కూడా మేము మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ బయోచార్ని తయారు చేయడం ఎక్కడో దానికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి ఆ డ్రమ్ముకు సంబంధించి ఒక్కసారి చేసుకుంటే అది చాలా రోజులు రైతుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తన పొలంలో దొరికేటటువంటి పంట అవశేషాలను ఉపయోగించుకొని చేసుకునేటువంటి ఈ కార్యక్రమం అనేది రాబోయే పంటలకి కావచ్చు, వాతావరణానికి కావచ్చు, ముఖ్యంగా నేలకి కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైతే ఉందో మనము మనుషుల ఆరోగ్యం చూస్తున్నాం. మనుషుల ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి ఆరోగ్యం బాగుండాలి, భూమి ఆరోగ్యం బాగుండాలి. ఈ రకంగా వీరి పరిశోధనలు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా వాడితే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నటరాజ్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.